जय बोलो ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరు చాలా మంది మెసేజ్ చేశారు గైస్. లిటరల్లీ 20 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేశాను అన్న ఈవినింగ్ అప్డేట్ కోసము. సో నేను ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చేసాను. ఈవినింగ్ అప్డేట్ తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను, బట్ అంత కంటెంట్ ఏం లేకుండే. ఓకేనా. సో ఓన్లీ మన శివయ్యకి సంబంధించిన జ్యోతిలింగం తయారు చేసుకొని పెట్టుకున్నారు మన కింద అన్నవాళ్ళు. ఓకేనా. మన మట్టి కళాకారులు ఓన్లీ కింద మన జ్యోతిలింగం అయితే తయారు చేసుకున్నారు. అది ఒకటే ఉండే అప్డేట్, ఇంకేం అప్డేట్ లేకుండే. సో ఇప్పుడైతే క్రేజీ అప్డేట్ గాయ్స్. లిటరలీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. సో ఎవ్వరికి, ఇంకా కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఎవ్వరికి తెలియదు. అలాంటి అప్డేట్ అయితే తెచ్చేసాను. ఓకేనా. కిందికి వెళ్ళి చూపిస్తాను, అది కింద. ఓకే, ఒక సర్ప్రైజ్ ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఆ సర్ప్రైజ్ ఏందో మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఫస్ట్ మనం పైనుంచి స్టార్ట్ చేసుకుందాం. మన వినాయకునికి సంబంధించిన 5 పడగల పాముని అయితే రెడీ చేసుకుంటున్నారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. ఓకేనా. కింద జోగారావు సార్ అన్న వాళ్ళ టీము మన కింద మొత్తం అన్ని విగ్రహాలకు సంబంధించిన అయితే చేస్తారు. ఆయన పైన మన పాముల నుంచి కింద బొజ్జ భాగం వరకు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం అయితే చేస్తారనమాట, మట్టికి సంబంధించిన అయితే. ఓకేనా. సో మొత్తం మనకు మట్టికి సంబంధించిన పైన పాములు అయితే రెడీ అయిపోయినాయి. జస్ట్ ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయ్యింది. అది కూడా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ చూస్తాను దగ్గరికి వెళ్ళేసి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకటైతే సీక్రెట్ అయితే కిందకి వెళ్ళి చూపిస్తాను. ఓకేనా. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. ఈవినింగ్ తయారు చేస్తున్నారు అన్నవాళ్ళు. అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసండి. ఇంకా మన వినాయకునికి 23 డేస్ ఉంది కాబట్టి పనులు అనేది చాలా ఫాస్ట్ అవుతుంది గాయస్. లిటరల్లీ చెప్తున్నా, చాలా ఫాస్ట్ అవుతుంది. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ చూస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసాను. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చలో మరి. సో గైస్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం అయితే మట్టికి సంబంధించింది అయితే మిక్స్ చేసుకుంటున్నారు. అండ్ అక్కడ మొత్తం ముద్దలుగా ఫస్ట్ లేయర్కి సంబంధించింది అయితే రౌండ్ చేసుకొని రెడీ చేసుకొని అక్కడ పాస్ చేసుకుంటున్నారు. ఓకేనా. మొత్తం మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీమే. సో కింద మూర్తి సార్ కింద ఉన్నారు. సో కిందికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం పైనుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. ఒక మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఓకే. సో చాలా గడ్డి అనేది పైకి తెచ్చేసుకున్నారు. అండ్ మట్టి కూడా పైకి తెచ్చుకుంటున్నారు. సో రోప్ ద్వారా అది ఉందా, రోప్ ద్వారా పైకి తెచ్చుకుంటారు మట్టి అనేది. ఓకే. సో ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. సో మనం పైకి వెళ్ళిపోయి మనకి పాములకు సంబంధించింది ఎక్కడ దాకా వచ్చిందో అది ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఓకే. సో గాయ్స్ చూసుకోవచ్చు, మనకు ఫైనలీ మన వినాయకునికి సంబంధించిన పైన 5 పడగల పాముతోటి మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నారు మన మూర్తి సార్ వాళ్ళ టీం. ఓకేనా. అక్కడికి వెళ్ళి కూడా చూస్తాను. బాబా చాలా పెద్ద ఉంది గాయ్స్. లిటరలీ పైన చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. చూడండి, బాబా క్రేజీ అసలు. ఓకే. ఫస్ట్ లేయర్కి సంబంధించిన మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నారు పైనుంచి. ఓకే. చూడండి. సో ఇందాక చెప్పాను కదా, క్రేజీ అప్డేట్ ఉంది కింద. అది కూడా కిందికి వెళ్ళి చూపిస్తాను. అసలు నేనే షాక్ అయిపోయినాను, బట్ అది ఇంతవరకు ఎవరికి తెలియదు అనమాట. ఓకేనా. సో మనకు పైన పాములకు సంబంధించింది అయితే స్టార్ట్ చేసేసుకున్నారు. అక్కడ చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే. బా క్రేజీ కదా. మొత్తం ఇక్కడ దాకా కింద వరకు మొత్తం పాములకు సంబంధించిన ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. కింద వచ్చేసి మన వినాయకుని పైన భాగం ఏది కిరీటం భాగంలో మనకి జాలీలు అనేది వేసుకుంటున్నారు. ఓకే. కబూతర్ జాలి అంటారు అనమాట దీన్ని. సో కబూతర్ జాలీని వేసుకుని దీని మీద నుంచి ఫస్ట్ లేయర్కి సంబంధించింది అయితే చేసుకుంటారు అనమాట. ఓకే. ఇది పైన ఉన్న వర్క్ స్టేటస్. ఓకేనా. అంత పెద్ద అప్డేట్లు ఏం లేదు, జస్ట్ మనకు పాములకు సంబంధించింది అయితే చేసుకున్నారు మనం మూర్తి సార్ వాళ్ళు. ఓకే. ఈ జాలీలు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకుంటారు. ఓకే. మన వినాయకుని మెయిన్ ఫేస్కి సంబంధించిన జాలీ వర్క్ అయితే చేసుకున్నారు. చూడండి, కనిపిస్తుందా? అదిగో జాలీ వర్క్ అయిపోయింది. కబూతర్ జాల్ అనమాట. ఓకే. దీన్ని కబూతర్ జాల్ అంటారు అందరూ. మొత్తం మన కార్పెంటర్స్ అన్న వాళ్ళందరూ ఈ జాలీకి సంబంధించింది అయితే చేసేసుకుంటున్నారు. సో గైస్, మొత్తం మనం అయితే కిందికి అయితే వచ్చేస్తాం. మన ఒడిశా టీం అన్న వాళ్ళైతే సేమ్ ఫస్ట్ లేయర్కి సంబంధించిన అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఓకేనా. సో అక్కడ కూడా ముద్దలుగా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఓకే. ఒక సర్ప్రైజ్ చూస్తాను చూడండి. మన జ్యోతిలింగం సంబంధించిన అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో నిన్న ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది ఒకటే అప్డేట్ ఉండే. సో ఇది నిన్న ఈవినింగ్ అప్డేట్లో తీసుకున్నాను. సో తీసుకొని అప్లోడ్ చేయాలి, ఎందుకంటే ఇది ఒకటే కంటెంట్ ఉంది కాబట్టి. ఇంకా కంటెంట్ ఏం లేకుండే, జస్ట్ ఒక 6-7 మినిట్స్ అయితే వచ్చింది. ఇంకొక సర్ప్రైజ్ చూడండి. సో మన సైడ్కి సంబంధించిన విగ్రహాలు, సో కొత్తగా మన విగ్రహాలు అనేది తయారవుతున్నాయి అనమాట. సో అక్కడ ఓకేనా. సో ఇంతవరకు రివీల్ చేయలేరు గాయస్ టీం వాళ్ళు, మన గణేష్ కమ్యూనిటీ వాళ్ళు. ఇంతవరకు మనకి తాత అయితే ఎవ్వరికి చెప్పట్లేదు. అలా సైడ్ విగ్రహాలు అయితే కొత్తగా వచ్చేసినాయి. ఓకే. అండ్ మూసిక భాగం కూడా తయారు చేసుకుంటున్నారు మన ఒడిశా టీం అన్న వాళ్ళు. ఓకే. సో మన జోగారావు సార్ ఆనే ఉన్నారు చూడండి.
సో ఇంతవరకు ఎవరికి తెలియదు, ఇంకెవ్వరికి చెప్పలేరు. సో సీక్రెట్ ఇది, ఇంకా రివీల్ అయితే చేయలేరు. సో రివీల్ చేసిన తర్వాత మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను అనమాట, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మన విగ్రహాలు తయారవుతున్నాయి అండ్ మన జ్యోతిర్లింగం సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుంది, చూడండి మా శివయ్య, బాబా చాలా బాగుంది. సో పైన మన అమ్మవారు కూడా తయారవుతుంది అనమాట. సో పైన అమ్మవారు చూడండి. సో ఇంకా తయారు చేసుకోలేరు, జస్ట్ మనకి స్వామివారిని రెడీ చేసుకుంటున్నారు అండ్ ఫస్ట్ లేయర్ సంబంధించిన మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ మనకి మొత్తం మన జోగారావు సార్ టీం వాళ్ళు అయితే మొత్తం చాలా ఫాస్ట్ చేస్తున్నారు అండ్ మన మూర్తి సార్ టీం వాళ్ళు కూడా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకుంటున్నారు అనమాట, ఓకేనా. అవి చూడండి మొత్తం మిక్స్ చేసుకుంటున్నారు, మొత్తం చాలా ఫాస్ట్ అనేది చేస్తున్నారు. అండ్ ఇగో మన సైడ్ విగ్రహాలు చూడండి, బాబా అక్కడ కూడా సేమ్ తయారు చేసుకుంటున్నారు చూడండి. మొత్తము కింద నుంచి పై వరకు తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఓకే, మన వినాయకుని పాదాలు ఆల్రెడీ ఫస్ట్ పూజ అనేది మొన్న అయిపోయింది. సో వీడియోని ఎవరైనా చూడని వాళ్ళంటే వెళ్ళి చూసేయండి, ఓకేనా. సో నిన్న అన్ని కామెంట్స్ గాయస్, నేను అసలు లిటరలీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ని కామెంట్స్ వచ్చాయి అన్న ఈవినింగ్ అప్డేట్ అసలు ఇద్దాం అనుకున్న బట్టి నేను 5 minutes వచ్చింది, అంత కంటెంట్ ఏం లేకుండా. అండ్ పాములకు సంబంధించింది కూడా అప్పుడే స్టార్ట్ చేస్తారు, ఈవినింగే స్టార్ట్ చేస్తారు అనమాట. నేను మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారు అని అనుకున్నా, బట్ ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు. అంత అప్డేట్ ఏం లేకుండా మన శివయ్య అయితే మన జ్యోతిర్లింగం సంబంధించిన అయితే రెడీ చేసుకున్నారు, అదొకటే ఉండే అప్డేట్. ఇంకా మిగతా అప్డేట్ ఏం లేకుండా ఇది ఒక అప్డేట్ ఉండే. మన విగ్రహాలు అనేది సైడ్ విగ్రహాలు అనేది తయారు చేసుకుంటుండే, ఇంకా పేరు రివీల్ చేయలేరు, ఓకేనా. సో పేరు రివీల్ చేసిన తర్వాత నేను చెప్తాను, ఇంకొక 2 daysలో మనకి సైడ్ విగ్రహాల పేర్లు తెలిసిపోతాయి. ఓకే, అది మీకు అప్డేట్ ఇస్తాను, ఓకేనా. ఎవ్వరికి చెప్పట్లేదు గాయస్, లిటరలీ అసలు ఎవ్వరికి తెలియదు. ఓకే, ఇక్కడ మన కాళికామాత. సో ఈరోజు ఈ విగ్రహాలు అయిపోయిన తర్వాత మన కాళికా దేవి అయితే దర్శించుకోవచ్చు. చాలా క్రేజీ, నాకైతే లిటరల్ చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట మన అమ్మవారి కోసం. ఓకే, మన శివయ్య అయితే రెడీ అయిపోయాను, నెక్స్ట్ మన అమ్మవారే. ఓకే, మన అమ్మవారు కూడా ఇగో మన వెల్డర్స్ అన్న వాళ్ళు వెల్డింగ్ చేసుకున్నారు చూడండి. ఇక్కడ స్టేజ్ అనేది చేసుకున్నారు, చిన్న స్టేజ్ అనేది, దాని మీద నుంచి మెయిన్ పూల్ అనేది చేసేసుకున్నారు చూడండి. ఓకే, పైన కూడా మన చేతులు, అమ్మవారికి సంబంధించిన చేతులు అన్ని స్ట్రక్చర్ అనేది చేసి పెట్టుకున్నారు అనమాట, ఓకేనా. సో ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. సో అక్కడికి వెళ్ళిపోదాం. మన మూర్తి సార్ అక్కడ ఉండే ఇంతసేపు మన స్వామివారికి సంబంధించిన ఆయుధం చేతులు అనేది రెడీ చేసుకుంటున్నారు అనమాట, ఓకేనా. చూస్తాను. ఓకే, చాక్ పీస్ తోటి గీసుకున్నారు కదా మన ఆయుధం చేతులు. ఓకే, కత్తి అండ్ ఇక్కడ ఆయుధం చేతులు మన వెల్డర్స్ అన్న వాళ్ళు ఇలా షేప్తో చేసుకొని పైన వెల్డింగ్తో ఫిక్స్ చేసుకుంటారు అనమాట, ఓకేనా. గొడ్డలి అన్ని ఆయుధం చేతులకు సంబంధించినన్ని చాక్తో గీసుకొని రెడీ చేసుకుంటున్నారు అనమాట, ఓకేనా. ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్ అనమాట. సో వీడియోని అయితే నచ్చిందని అనుకుంటాను. సో నిన్న అయితే అప్డేట్ చాలా క్రేజీ రెస్పాన్స్ అనేది వచ్చింది, ఓకేనా. జోగారావు సార్ టీం కూడా మొత్తం మన సార్ ఏమన్నా చిన్న ఉంటాయి కదా ఐటమ్స్ అనేది అన్న వాళ్ళతోటి చేపించుకొని అక్కడ బిల్డింగ్ అనేది చేసుకొని దాని మీద నుంచి మొత్తం డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిజైన్ చేసుకొని దాని మీద నుంచి మట్టి వర్క్ అనేది చేస్తున్నారు అనమాట మన జోగారావు సార్ కింద, ఓకేనా. అది చూసారా, ఫస్ట్ మన వినాయకునికి సంబంధించిన పైన పాములు అయితే రెడీ చేసుకున్నారు అండ్ పైన కిరీటం అయితే జాలీ వర్క్ అయితే చేసుకుంటున్నారు అనమాట మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. జాలీ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా మట్టి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది మన కిరీటం నుంచి అండ్ పేస్ నుంచి, ఓకేనా. ఈరోజు ఈవినింగ్ వరకు మన కిరీటాలకు సంబంధించిన మట్టి వర్క్ అయితే అయిపోతుంది అనమాట, ఓకే. అండ్ చేతులకు సంబంధించిన కూడా ఎక్స్ట్రా చేయాలనుకున్నాం కదా, అది కూడా ఫిక్స్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకే. అండ్ ఆయుధం చేతి అనేది తయారవుతుంది కింద, ఓకేనా. అండ్ కింద మన విగ్రహాలు, సో సైడ్ విగ్రహాలు అది సస్పెన్స్ కదా. సో సైడ్ విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. ఎవరికైనా గెస్ చేయండి, ఎవరైనా తెలిసి ఉంటే గెస్ చేయండి, కింద కామెంట్లో గెస్ చేయండి అనమాట, ఓకే. అండ్ మన వినాయకుని రైట్ సైడ్లో సోమనాథ జ్యోతిర్లింగం సంబంధించిన కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ లేయర్కి సంబంధించింది కంప్లీట్ అయిపోయింది. అండ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మన కాళికామాతని అయితే వెల్డింగ్ చేసుకుంటున్నారు చూడండి. సో రాడ్స్ అయితే వెల్డింగ్ చేసుకుంటారు. ఆ రాడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి గడ్డి వర్క్ మొత్తం చుట్టుముట్టు గడ్డి వర్క్ అనేది ఏర్పాటు చేసుకొని ఇంకా మనకి ఫస్ట్ లేయర్కి సంబంధించిన అయితే అప్లై చేసుకుంటారు అనమాట మన జోగారావు సార్ టీం, ఓకేనా. చూసారు కదా, ఇది ఇవాల్టి అప్డేట్, ఓకేనా. అంతా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో రేపటి అప్డేట్లో కలుసుకుందాము. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఉంటా మరి, జై శ్రీ గణేష.